శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో త్వరలోనే భారీ పెట్టుబడులతో ఆఫర్లతో పెట్టబోయే కంటి కార్పొరేట్ సంస్థ దుకాణాన్ని అడ్డుకోవాలని స్థానిక కంటి అద్దాల వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. వీరికి మద్దతుగా సిపిఐ, పిఎస్యు పార్టీల సంఘం వారు కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కంటి అద్దాల దుకాణాల యజమానులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో సాయిబాబా గుడి వద్ద అతిపెద్ద పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థ భారీ పెట్టుబడులతో భారీ ఆఫర్లతో పెద్ద ప్రకటన చేస్తూ దుకాణాన్ని త్వరలోనే నిర్వహించబోతుందని తెలిపారు. అలా జరిగితే పట్టణంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు ఆ పోటీకి తట్టుకోలేక దుకాణాలు మూసివేసి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. చిన్న చిన్న షాపులను నమ్ముకుని చాలా మంది పనివారు జీవిస్తున్నారని, వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో భోజనం పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఈ అభివృద్ధికి ఎవరు కూడా ఎవరు కూడా మరి ఎవరు కూడా కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు. లెన్స్ కట్ బాయ్కాట్, లెన్స్ కట్ బాయ్కాట్, లెన్స్ కట్ బాయ్కాట్, లెన్స్ కట్ బాయ్కాట్. కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు, కార్పొరేట్ వద్దు. స్థానిక వ్యాపారుల ఐక్యత, వర్ధిల్లాలి, స్థానిక వ్యాపారుల ఐక్యత, వర్ధిల్లాలి. మన ఊరు మన దుకాణం, స్థానిక వ్యాపారుల ఐక్యత, వర్ధిల్లాలి, స్థానిక వ్యాపారుల ఐక్యత, వర్ధిల్లాలి, స్థానిక వ్యాపారుల ఐక్యత, వర్ధిల్లాలి, స్థానిక వ్యాపారుల ఐక్యత. వర్ధిల్లాలి. వ్యతిరేకించండి కార్పొరేట్ లెన్స్ కార్డు కంపెనీని వ్యతిరేకించండి లెన్స్ కార్డ్ కంపెనీని. వ్యతిరేకించండి. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు. మరి లెన్స్ కార్డ్ కార్పొరేట్ వద్దు, మరి లోకల్ ఆర్టికల్ ముద్దనేసి ప్రధానమైన డిమాండ్తో మరి నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి నాయకత్వానికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇవాళ ధర్మవరం పట్టణంలో మరి ఇట్లాంటి కార్పొరేట్ లెన్స్ కార్పొరేట్ రావడం వల్ల ఇక్కడ చిన్న చిన్న ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో 25 ఆర్టికల్స్ వాళ్ళందరూ కూడా 200 మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి జీవోలన్నీ ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి, పట్టణ ప్రాంతాల్లోకి, మండల ప్రాంతాల్లోకి రావాలంటే ఇట్లాంటి కార్పొరేట్ సంస్థ జీవోలు ఉన్నాయి. కానీ ఆ జీవోలన్నీ కూడా తొక్కేసి ఇవాళ లెన్స్ కార్డ్ అనే రూపంలో అనేక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ ఈ పట్టణంలోకి రావడం వల్ల 200 మంది కుటుంబాలు మరి రోడ్డును పడాల్సిన పరిస్థితి మరి ఉంది. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించి వెంటనే ఈ లెన్స్ కార్డ్ని వెంటనే ఇక్కడి నుండి తరలించి సిటీ పరిధిలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటేనే ఇవాళ కార్పొరేట్ సంస్థలు వస్తేనే అభివృద్ధి కాదు. ఇక్కడ నుండి వేలాది మంది నిరుద్యోగులు బతుకుతున్నటువంటి యొక్క సమస్యల దగ్గర వచ్చి వాళ్ళ యొక్క దోపిడీని చేయడమే నిజమైన నిరుద్యోగులను నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ లెన్స్ కార్డుని వస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థని మరి వెనక్కి పంపించే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి సత్యకుమార్ గారు పరిష్కరించాల్సిందిగా తెలియజేస్తున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. మీకు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే లెన్స్ కార్డ్ అని కార్పొరేట్ వ్యవస్థ ధర్మాల్లో అడుగు పెడుతుంది. సో దీన్ని రాకుండా అడ్డుకోవాలని మా ప్రయత్నం అంతాను. ఒకసారి లెన్స్ కార్డు వచ్చిందంటే దగ్గర 20 ఆప్టికల్ షాపులు ధర్మాల్లో ఉన్నాయి. మేమంతా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ అనంతపురం పట్టణంలో లెన్స్ కార్డ్ అనేది రావడం వల్ల దగ్గర 30 షాపులు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ధర్మాల్లో మాంగళ్య అనేది మాంగళ్య అనే బట్టల షాప్ రావడం వల్ల బట్టల వ్యాపారులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని షాపులు తీసేశారు మా అందరికీ తెలుసు. సేమ్ అదేవిధంగా ఈ కిరాణా మర్చెంట్ వాళ్ళు కూడా ఈ మోర్ అనేది రావడం వల్ల లేదా డిమార్ట్ అనేది ఇంకా రాబోతుంది. ఇలా రావడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, స్థానిక వ్యాపారులంతా ఇబ్బంది పడవలసి వస్తుంది. మేము కోరుకునేది ఏమంటే ఇలాంటి లెన్స్ కార్డు వ్యవస్థని ధర్మాల్లో రానియకుండా ప్రభుత్వ అధికారులని, ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారిని, గౌరవ మినిస్టర్ సత్యకుమార్ గారిని, హరీష్ గారిని, తర్వాత మధుసూదన్ గారిని, చిలక మధుసూదన్ రెడ్డి గారిని, తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ బైటా శ్రీరామ్ గారిని, అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా మేము కోరుతున్నాము. మేము ఆల్రెడీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మా మద్దతు తెలిపారు, మేము మీకు సపోర్ట్ చేస్తామని. అయినా కూడా ఇక్కడ
లెన్స్ కార్ట్ వాళ్ళు నైట్ స్టాక్ అంతా దింపేసి వాళ్ళు నైట్ వర్క్ చేయడం జరుగుతుంది. ఒక 1 మంత్ ఆపేశారు వర్క్ చేయకోకుండా, మళ్ళీ నిన్నటి నుంచి మొదలు పెట్టారు నైట్ తెలియకుండా వర్క్ చేయడము, స్టాక్ దించుకోవడము. ఇక్కడ వచ్చేసి ఇక బిల్డింగ్ ఓనర్ అయినటువంటి అతను చాలా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎవరెవరితోనూ ఫోన్లు చేయించి వాళ్ళంతా బెదిరించడం జరుగుతుంది. ఫోన్లు చేయడం, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది మీరు సైడ్ అయిపోండి, మేము పెట్టుకుంటాం కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడ లెన్స్ కార్ట్ అనేది బెదిరించడం జరుగుతుంది. ఒకసారి ఆయన కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. తర్వాత మాకు అందరి మద్దతు కావాలని కోరుకుంటాము. ఈ ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో, బట్టల షాప్ అసోసియేషన్ కానీ, తర్వాత మొబైల్ షాప్ అసోసియేషన్ కానీ, తర్వాత ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో కిరాణా షాప్స్ మర్చెంట్ అసోసియేషన్ కానీ అందరూ మాకు మద్దతు తెలవాల్సిందిగా కోరుచున్నాము. రేపు పొద్దున మన ధర్మవరం పట్టణంలో ఏ కార్పొరేట్ వ్యవస్థ వచ్చినా వాళ్ళందరూ కూడా మా సహకారం ఉంటుంది. మీ తరఫున వచ్చి మేము పోరాడతాము. దయచేసి మీరు కూడా మాకు వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం ఈ వ్యవస్థను అడ్డుకున్నామంటే రేపు పొద్దున ఏదైనా డిమార్ట్ కావచ్చు, ఇంకోటి ఏదో బట్టలకు సంబంధించిన ఇది ఏదైనా షాపులు వచ్చినా, కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినా మేము మీకు అందరికీ సపోర్ట్ చేస్తాము. మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు తెలపాల్సి కోరుతున్నాము. మీరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎవరో కార్పొరేట్ వ్యవస్థ ముంబై నుంచి వచ్చి లెన్స్ కార్ట్ ఇక్కడ పెడితే వాడు 3000 షాప్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ముగ్గురికే. మా దగ్గర అంతే 200 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. దీనిపైన పరోక్షంగా 1500 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు బంద్ చేస్తే ఇది స్టార్ట్ చేసినారంటే మేమంతా వీధిని పడాల్సి వస్తుంది. వాళ్ళ దాడికి మేమైతే తట్టుకోవడానికి లేదు. కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మేము తట్టుకొని బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మేము షాపులే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అనంతపూర్లో జరిగింది ఇది. దగ్గర 30 షాపులు క్లోజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఏర్పడుతుంది. కావున మీరు